బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ 2025 సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే, కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు. మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే, మారదు, మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు. ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరమైనా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి బాధలు పడ్డవాళ్ళు, 2025 లాగానే 2026 ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ 2025లో సంతోషపడ్డవాళ్ళు, ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ 2026లోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే. వీటన్నిటిని సందేహాలు, అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు, రాశి ఫలాలు అంటే ఉగాది టు ఉగాది కదా, మరి ఈ కొత్త పద్ధతి ఏంటి? ధర్మం ఏం చెబుతుంది? ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది. మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? ఈ 2026 సంవత్సరంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2025 సంవత్సరంలో గతించినటువంటి కాలమంతా కూడా గత సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాడు. కానీ ఈ 2026 సంవత్సరం మాత్రం చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని పొందబోతున్నారు. కష్టాలకి, నష్టాలకి, ఇబ్బందులకి, సమస్యలకి చరమగీతం పాడేటువంటి అవకాశం రాబోతుంది. గ్రహాలన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. అంతా సుఖమేనా? కష్టాలుండవా? ఉంటాయి. కానీ అన్నిటికంటే ఆనందంగా జీవించగలిగే గ్రహాల యొక్క స్థితిగతులు మిమ్మల్ని ముందుంచబోతున్నాయి, విజేతల్ని చేయబోతున్నాయి ఈ గ్రహాలు. ఎలాగో తెలుసుకుందామా? ఇక మనం గమనించుకున్నట్లయితే ఈ తులారాశి వారికి సహజంగానే 6వ స్థానంలో శని ప్రభావం. ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే అనుకున్నటువంటి ప్రతి పనులలో విజయాన్ని పొందడానికి అవకాశం ఉన్నటువంటిది. జూలై 26వ తారీఖు నుంచి వక్రగతి ప్రభావం వల్ల డిసెంబర్ 10వ తారీఖు వరకు ఈ యొక్క శని పంచమ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. ఈ కారణం చేత ఆ జూలై 26వ తారీఖు తర్వాత డిసెంబర్ 10వ తారీఖు వరకు అలసత్వం, దీనికి కారణం కూడా చెప్తాను. ఎందుకంటే ప్రధాన శుభగ్రహం యోగిస్తున్నటువంటి కారణం చేత అంతా మనకు మంచి జరిగిపోతుంది కదా, ఎందుకు మనం కష్టాలు పడడం అనే భావానికి వచ్చి బద్ధకంగా ఉండడం వల్లనే ఈ సంబంధించినటువంటి ఆఖరి 5 నెలలు పొందాల్సిన యోగం కంటే తక్కువగానే పొందుతారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా శని మీకు యోగించబోతున్నాడు. ఇక గురువు 9వ స్థానంలో ఉండి గురువు మొదటి 2.5 నెలలు అంటే మార్చి 14వ తారీఖు వరకు వక్రగతిన ఉండడం. ఈ కారణం చేత జరిగేటువంటిది ఏంటి? ప్రతిదీ కూడాను కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పడాలి. 1. 2, మీది అనుకున్న వస్తువు కానీ, మీది అనుకున్నటువంటి బంధము కానీ, మీది అనుకున్నది ఏదైనా కానీ చేజారిపోయే అవకాశం ఉన్నది. కానీ కష్టపడే తత్వం ఉండడం వల్ల ఈ శని చాలా మటుకు నష్టాన్ని నివారణ చేస్తాడు. కానీ ఎంతో అంత కొంత కోల్పోక తప్పదు. మానసికమైన ఆందోళన ఉంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు, నష్టాలు కూడా మొదటి 2.5 నెలల పాటు ఉంటుంది. ఆ తదనంతరం ఉండేటువంటిది ఏంటంటే మిగతా మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు అద్భుతంగా ఉంటుంది. ఈ సమయం చాలా యోగకాలంగా ఉంటుంది.
ఆ తదనంతరం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు దశమ స్థానంలో గురువు. కాబట్టి ఇక్కడ దశమంలో గురువు యోగించకపోయినప్పటికీ కూడా మీకు ఏంటనంటే ఒక తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. పెద్దరికం, హుందాతనం, మర్యాదని, గౌరవాన్ని కాపాడుకునే స్వభావాన్ని మీరు జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉండాలి. ఈ లక్షణం కనుక ఉంటే గురువు చాలా శుభకరుడై మిమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. ఆ తదనంతరం నవంబర్ డిసెంబర్ నెల కాలంలో సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అద్భుతంగా ఉండబోతుంది. ఏతావాత మొదటి 2.5 నెలలు కష్టమే తప్ప మిగతా 9.5 నెలలు మిమ్మల్ని ఆపే శక్తి అంటూ ఉండదు. 9.5 నెలలు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇక విద్యార్థులకైతే అలసత్వం పనికిరాదు, నాకు అన్నీ వచ్చు అన్నట్టుగా ఉండకండి. చిన్నదాన్ని కూడా మీరు వదిలిపెట్టకండి. ఎందుకనంటే మీరు వదిలిపెట్టిందే పరీక్షల్లో మీకు అది ప్రధానం కావచ్చు. కాబట్టి శని కష్టపడే తత్వాన్ని సూచిస్తూ గురువు కూడా అనుకూలంగా లేని కారణం చేత విద్యార్థులకి మాత్రం మార్చి 14వ తారీఖు వరకు కాస్త గడ్డు కాలమే. ఆ తదనంతరం కష్టపడే తత్వాన్ని, ఫలితాన్ని మే 31వ తారీఖు వరకు ఆ యోగాన్ని పొందుతారు. మధ్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఉన్నత విద్యకి. ఇక తదనంతరం ఈ యొక్క సంబంధించినటువంటి విదేశీయానానికి, విదేశీ విద్యకు సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడా విద్యార్థులకి కలిసి వస్తాయి. కోరుకున్న విద్యా సంస్థల్లో మీకు సంబంధించినటువంటి ప్రవేశం లభిస్తుంది. ఇక ఉద్యోగ విషయాల గురించి మున్ముందు మనం తెలియచేసుకుందాం. ఇక ఆ తదనంతరం వివాహ విషయం. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి మొత్తం కూడా వివాహ యోగ్యత అన్నటువంటి కాలం. వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రయత్నాలు చేయండి, ఒక ఇంటి వారు అవుతారు, మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. ఇక దాంపత్యం, మొదటి 2.5 నెలలు కొద్దిగా కష్టకాలమైనప్పటికీ కూడా విడిపోవాలనుకున్న దంపతులు కూడా మళ్ళీ ఏదో కారణం చేత మళ్ళీ కలుసుకుంటారు. అనుకూలమైన దాంపత్యం ఉంటుంది. కోల్పోయిన బంధుత్వము, స్నేహము, ప్రేమలు అన్నీ చిగురిస్తాయి. ప్రేమికులు మళ్ళీ కలుసుకుంటారు. మంచి జీవితంలో అభివృద్ధి బాటలో ఉంటారని చెప్పవచ్చు. ఇక సంతాన సందర్భంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సత్సంతానము పొందే యోగ్యత ఉంటుంది. మే, ఏప్రిల్, మార్చి 15 నుంచి మే వరకు ఉన్నటువంటి కాలం సంతానానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా అందులో ఏమాత్రం సందేహం లేదు. మంచి అదృష్టవంతమైనటువంటి సంతానం దైవానుగ్రహం వలన మీకు కలుగుతుంది. కొంతమందికి ట్విన్స్ కూడా పుట్టే అవకాశం కూడా ఈ యొక్క సంతానానికి సంబంధించి తులారాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఆరోగ్య విషయం, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మొదటి 2.5 నెలలు జాగ్రత్తలు పాటించాలి. కాన్స్టిపేషన్ కానీ, అసిడిటీ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి హెరిడిటీగా వచ్చేటువంటి షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ ఇలాంటివి మొదటి 2.5 నెలల్లో అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి, డైట్ పాటించండి. ఇక విదేశీయానం, ఎలాగో మీకు ఈ సంవత్సరం విదేశీయానం చేస్తారు. విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకి H1B వీసా లాంటివి మీకు అందుబాటులోకి వస్తాయి. ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మొదటి 7 నెలలు జనవరి నుంచి జూలై వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి కాలము. మరీ ముఖ్యంగా మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఇది చాలా కీలకమైన సమయం. ఈ సమయంలో పార్టీ పెద్దల అవకాశాలు మీకు మెరుగుపడతాయి. పార్టీ పెద్దలు మిమ్మల్ని ఆదరిస్తారు. ప్రజాదరణ బాగుంటుంది. ఏది చేసినా మీరు ఖచ్చితంగా విన్ అవుతారని చెప్పవచ్చు. మంచి పదవి లభిస్తుంది. ఇక వ్యాపారానికి సంబంధించినటువంటి వచ్చినట్లయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఇటుక, ఇసుక, ఇనుముతో కూడుకున్నటువంటి మట్టితో సంబంధించిన వృత్తులు, ఆటోమోటివ్ రంగములు, అలాగే ఇనుముతో సంబంధించినటువంటి ప్రతి వృత్తి వ్యాపారస్తులు, గ్రౌండ్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్, చర్మ సంబంధము, తోలు సంబంధమైనటువంటివి, క్లాస్ 4 కేటగిరీ కింది స్థాయి ఉద్యోగస్తులు, వీళ్ళకందరికీ కూడా జూలై వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయము. కాబట్టి మంచి జీవితం అనేటువంటిది వ్యాపారంలో ఉంటుంది. అయితే ఇక మిగతా సంబంధించినటువంటి హోటల్, ఎడ్యుకేషన్ రంగము, కళాశాలలు, బంగారు వ్యాపారస్తులు, రోడ్ సైడ్ వెండర్సు, రెస్టారెంటు, అలాగే టిఫిన్ సెంటర్సు, దైవ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మొదటి 2.5 నెలలు తప్ప మిగతా అన్ని కాలంలో కూడా మంచి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు ఏప్రిల్ నుంచి మీ యొక్క జాతకరీత్యా. ఇక కళారంగంలో ఉన్నటువంటి
వాళ్ళు సినిమా, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ధనాదాయం బాగుంటుంది. ఏదో ఒక రకంగా ఒక మంచి ఆనందకరమైనటువంటి జీవితంలో కళాకారులు ఉంటారు. మంచి ఆఫర్స్ వస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏదైతే చేపడతారో వాటి వల్ల మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తద్వారా మీరు ప్రజలలో ఒక స్థానాన్ని మీరు పెంపొందించుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి రైతులకి శాస్త్రీయమైనటువంటి పంటలు అలాగే వాణిజ్య పంటలు కూడా బాగా కలిసి వస్తాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలతో పంటలు వేయండి. దిగుబడి, రాబడి అన్ని విధాలుగా ఈ యొక్క రైతులు బాగుంటారని చెప్పవచ్చు. ఇక చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే జాతక చక్రంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావం. కావున ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. తప్పకుండా జీవితంలో పైకొస్తారు. అలాగే ఈ 2026వ సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో 2026 సంవత్సరం 12 నెలల పాటు జాతకరీత్యా ఉన్నటువంటి దోషాల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో పర్వదినం రోజున చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. మృత్యుంజయ హోమము ఆరోగ్యం కోసం, అలాగే నవగ్రహ హోమము, వివాహం కాని అబ్బాయిల అమ్మాయిలకి హోమాలు, అలాగే సంబంధించిన నరదృష్టి, కోర్టు సమస్యల నివారణకి సుదర్శన హోమాలు, ఇలాంటివి 21 రకాల హోమాలు ప్రతి నెల ఒక పర్వదినం రోజున చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ 2026 సంవత్సరంలో నూతన శకానికి ప్రారంభం అంటే సంకల్ప మందిర్ అనేటువంటి యొక్క వ్యవస్థ ద్వారా మీ ముంగిట రాబోతున్నాం. సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ మరియు యూట్యూబ్, ఇన్స్టాలో మీరు వాటిని ఫాలో అవ్వండి. అన్ని విషయాలు కూడా మీకు చేరవేయడం జరుగుతుంది. తద్వారా ప్రతిదీ కూడా మీకు అందుబాటులో, ప్రతి విషయం జాతకము, ధర్మ సందేహాలకు సంబంధించినవి మీకు అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. గతంలో కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అలాగే రావాల్సినటువంటి రాని బాకీలు వసూలు అవుతాయి. డబ్బులు బాగుంటాయి. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో మీదంటూ ఒక ముద్ర వేస్తారు. మీకంటూ ఒక స్థానం అనేటువంటిది పదిలపరుచుకుంటారు. అలాగే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి జరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో, సంఘంలో మిమ్మల్ని గౌరవిస్తారు. మర్యాదలు పెరుగుతాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలను చెప్పవచ్చు. ఇక ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క సంబంధించినటువంటిది ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు. ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ 16 నుంచి, అనగా ఈ సంవత్సరం డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2026 సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తదనంతరం ప్రధానంగా మార్చి 14వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఇది ఉద్యోగస్తులకి అనుకూలం. మళ్ళీ చెప్తున్నానండి, మార్చి 14 నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు అనుకూలం. కాబట్టి ఆ సమయంలో నిరుద్యోగస్తులకు ఉద్యోగం, వేరే సంస్థలో ఉద్యోగం, ఉన్న సంస్థలో ప్రమోషన్స్ కానీ అనుకూలంగా ఉంటుంది. ఇక తులారాశిలో జన్మించినటువంటి వారికి జూలై 16 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా అనుకూలము వేరే సంస్థల్లో మారడానికి. ఈ సమయంలో మీకు మంచి పదోన్నతులతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉంటుంది. ఇక చెప్పినటువంటి సమయంలో కాకుండా మిగతా సమయంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే వస్తుంది కావచ్చు, కానీ అక్కడ కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి. పేరుకి మీరు జాబ్ ఉంటుంది, కానీ చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవన విధానం. ఇప్పుడు చెప్పినటువంటి సమయంలో మాత్రం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం చెప్పవచ్చు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మానసికమైనటువంటి చికాకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఫిబ్రవరి 23 నుంచి మార్చి వరకు ఉన్నటువంటి సమయం అనుకూలము కాదు. ఎందుకనంటే ఈ సమయంలో మానసికంగా ఒత్తిడి ఉంటుంది. అలాగే సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి, ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఇక ఏప్రిల్ మొత్తం, ఆ నెల మొత్తం కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఏ పని చేసినా ఆ పనిలో మీకు విజయం సంప్రాప్తమవుతుంది. మే 1వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఎవరితో మీరు కలిసి పనిచేస్తున్నా, దంపతుల మధ్యనైనా, వ్యాపార భాగస్వాముల మధ్యనైనా, ప్రేమికుల మధ్యనైనా, ఎవరితో ఉన్నప్పటికీ కూడా కొంత చికాకుల సమస్యలు వస్తాయి. దాదాపుగా దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దైవానుగ్రహంతో మీరు ప్రయత్నం చేయండి. ఓపిక అనేది ఈ సమయంలో మీకు కావాలి. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా మీకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యపరంగా
జాగ్రత్తలు పాటించాలి. శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నష్టములు కూడా ఆర్థిక పరంగా అన్ని విధాలుగా శారీరకంగా కూడా నష్టం అనేటువంటిది ఉంటుంది. ఇక ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు కూడా ప్రధానముగా ప్రభుత్వానికి సంబంధించి పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక న్యాయ సంబంధమైనటువంటి వివాదాలు మీకు వస్తాయి. కాబట్టి కోర్టు కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఉన్న కాలము మీకు కోపము పెరుగుతుంది. అంతేకాకుండా ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ప్రధానంగా శాంతముతో, సహనంతో, ఓపికతో ఉండండి. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు కూడా ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలం. మీకు అన్ని విధాలుగా చాలా చక్కగా ఉంటుంది, అందులో సందేహం లేదు. ఇక విన్నారు కదా, ఈ చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడాను మీరు చక్కగా ఆవలింపు చేసుకొని అన్ని విధాలుగా మీరు ప్రణాళికాబద్ధంగా ఉండండి. తులారాశి వారికి చక్కగా ఈ సంవత్సరం గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ చెప్పిన వాటి కంటే కూడా ఇంకా విభిన్నంగా ఉంటే మంచి జ్యోతిష్య పండితుల చేత జాతకాన్ని ఒకసారి పరిశీలింప చేసుకోండి. అలాగే దైవానుగ్రహం కోసం మనం ఈ 2026 సంవత్సరం మొత్తం కూడా సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది. వాటిలో కూడా మీ గోత్రనామాలు కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ 2026 సంవత్సరం మీకు ఒక గుర్తుండిపోయే సంవత్సరంగా ఉండాలని, మంచిగా ఉండాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురువు అత్యంత యోగ స్థానంలో ఉండబోతున్నాడు. అంటే ప్రధానంగా ఎలా యోగిస్తున్నాడు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుంటే, మార్చి 14వ తారీఖు వరకు గురువు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి కారణం చేత శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఇది చాలా మంచి సమయం. అంటే కోల్పోయిన బంధుత్వాలు, బాంధవ్యాలు, సంబంధాలు తిరిగి పొందడానికి అనుకూలం. అన్ని విధాలుగా ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది మొదటి 2.5 నెలలు ప్రయత్నం చేస్తే. అలాగే శని కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి యోగదాయకంగా ఉంటుంది. తరువాత వచ్చేటువంటి మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మాత్రం గురువుకి ఇది అష్టమ స్థానం. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మనది అనుకున్నటువంటిది, మన సొంతం అనుకున్న వ్యక్తులు కానీ, మన దగ్గర ఉన్నటువంటి వస్తువు కానీ, ఇల్లు కానీ, ఏదైనా కానీ మనం కోల్పోయేటువంటి అవకాశంలో, స్థిరాస్తులు లేదా బంధుత్వాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ సమయంలో ముఖ్యంగా దైవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ప్రధానంగా నవమస్థాన సంచార గురు ప్రభావం అనుకోని అవకాశాన్ని కలగచేస్తుంది. అద్భుతంగా మిమ్మల్ని గురువు ఒక రక్షణ కవచంలా మిమ్మల్ని కాపాడుతాడు. ఎందుకనంటే జూలై 26వ తారీఖు వరకు శని సాధారణంగా మిశ్రమ ఫలితాలను ఇస్తూ వక్రగతి ప్రభావం వలన అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని మళ్ళీ కలగచేస్తున్నాడు. కానీ ఇక్కడ ఇచ్చేటువంటి శని యొక్క ప్రభావాన్ని గురువు నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గురువు కాపాడగలుగుతాడు. కాకపోతే శనికి ఉండేటువంటి సహజ లక్షణము, సంతోషించే లక్షణం, మనం కష్టపడాలి. కాబట్టి కష్టపడే తత్వాన్ని మీరు అలవర్చుకుంటే నవమ గురువు ఆ కష్టాన్ని మీకు శుభయోగంగా మార్చి మీకు సత్ఫలితాన్ని ఇస్తాడు. అద్భుతంగా ఉంటుంది. అంటే ఒకే సమయంలో గురువు ఆదుకుంటున్నాడు, శని మీకు కష్టాలు పెడుతున్నాడు. కాబట్టి కష్టాలని తట్టుకొని గురువు యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతే గురువు అక్కడ మిమ్మల్ని కాపాడతాడు. ఈ కష్టాలకి భయపడ్డారా, గురువు కూడా ఏం చేయలేడండి. కాకపోతే కొంత ఉపశమనం ఇస్తాడు. కానీ అద్భుతంగా ఇంకా ఎక్కువగా ఈ డిసెంబర్ 10వ తారీఖు వరకు, జూలై 26 నుంచి శని ప్రభావంలో ఇబ్బందులు. కాబట్టి నిజాయితీగా ఉండండి. దైవానుగ్రహానికి పొందే ప్రయత్నం చేయండి. దైవానికి లోబడి జీవించండి. గురువు కాపాడుకుంటాడు. ఇక ఆఖరి 2 నెలలు ఏదైతే ఉందో ఈ సమయం కొంత గడ్డు కాలం. అంటే ఇటు శని బాగోలేడు, గురువు కూడా దశమ కేంద్ర స్థానం వల్ల ఏమవుతుంది, మీ పేరు ప్రఖ్యాతులకి మచ్చ కలిగే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, ఆకస్మికమైనటువంటి అపనిందలు మీ మీద పడడము లాంటివి కలగడం వల్ల మీరు ఎక్కువగా కలత చెందాల్సిన పరిస్థితులు ఆఖరి 2 నెలలు. ఏ తర్వాత మనం చూసుకున్నట్లయితే మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్న 2.5 నెలలు, ఆఖరి 2 నెలలు, 4.5 నెలలు తప్ప మిగతా కాలం అంతా కూడా గురువు
సంపూర్ణంగా అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మంచి స్థితి ఉంటుంది. ఇక విద్యార్థులకి కనుక చూసుకున్నట్లయితే మొదటి 2.5 నెలలు ఇటు విద్యా సంబంధముగా మీకు ఏంటంటే ఎక్కువగా కాలయాపన, అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల కాలయాపన జరుగుతుంది. ఇది శని ప్రభావం కలుగుతుంది. కానీ గురువు యోగిస్తున్నాడు కాబట్టి మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ముఖ్యంగా పెద్దల ఆశీర్వచనం తీసుకుంటూ ఉన్నట్లయితే కష్టపడే తత్వాన్ని పెట్టుకుంటే విద్యార్థులు విజయాన్ని పొందుతారు. ఈ కష్టం ఏదైతే ఉంటుందో తర్వాత గురువు సహకరించడు. గురువు సహకరించకపోవడం వల్ల ఏమవుతుంది, మీకు సమయానికి మీకు ఏదైనా డౌట్స్ కానీ సమస్య కానీ వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి టీచర్లు అందుబాటులో ఉండకపోవచ్చు, క్లాస్మేట్స్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చు, ఎవరు కూడా అందుబాటులో ఉండరు. ఆ విధంగా మీకు గురువు అడ్డంకులు సృష్టిస్తాడు. శని కూడా ఇక్కడ అనుకూలంగా లేడండి. కాబట్టి ఈ మొదటి 2.5 నెలలు ఏదైతే మీరు అందరితో మంచిగా ఉంటూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ కష్టపడి తత్వం పెట్టుకుంటారో మిగతా 2.5 నెలలు మిమ్మల్ని ఆ గురువు ఇబ్బంది పట్టినా మీరు విద్యార్థులు చాలా పైకి వస్తారు. ఎందుకనంటే మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు ఉన్నటువంటి సమయం పోటీ పరీక్షలకు సమయం, మీ తలరాతని మార్చే సమయం. కాబట్టి కష్టపడి తత్వాన్ని పెట్టుకోండి, అలసత్వం చేయకండి విద్యార్థులు. తద్వారా 2.5 నెలలు మార్చి 15 నుంచి మే 31 తారీఖు ఉండే 2.5 నెలలు నిజంగా బాగా కష్టపడ్డారంటే ఈ యొక్క సంబంధించినటువంటి గురువు నవమస్థానంలో సంచారం చేస్తూ మీకు అద్భుతాలు ఇస్తాడు. 5 నెలల పాటు కోరుకున్న విద్యా సంస్థల్లో మంచి సీటు లభిస్తుంది. అలాగే విదేశీ విద్య, విదేశీ యానానికి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి H1B వీసాలు కూడా సంప్రాప్తమవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగం గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివాహానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొదటి 2.5 నెలలు అనుకూలంగా ఉండేటువంటి సమయం. ప్రేమికులు దగ్గరవుతారు, అనుకున్నది సాధించగలుగుతారు. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి వివాహం జరుగుతుంది, సందేహం లేదు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా దాంపత్యం, ఈ యొక్క సంబంధించినటువంటి దాంపత్యం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కోల్పోయిన బంధుత్వాలు, ప్రేమలు చిగురిస్తాయి. విడిపోవాలనుకున్న వాళ్ళు కూడా కలిసిపోతారు. స్నేహితులు బాగుంటారు. కాకపోతే మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు గడ్డు కాలం. మిగతా కాలం అంతా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి కూడా జూన్ 1 తారీఖు నుంచి అక్టోబర్ 31 తారీఖు వరకు కూడా అనుకూలం, వివాహం అవుతుంది. సంతానం కావాల్సినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. కాకపోతే గర్భవతులైనటువంటి వాళ్ళు మార్చి 14 నుంచి మే 31 తారీఖు వరకు కాస్త రెస్ట్ తీసుకోండమ్మా, ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సంబంధించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా అద్భుతం జరగబోతుంది. మొదటి 2.5 నెలలు శని కూడా యోగిస్తూ ఉండడం, ఈ కారణం చేత అధికారుల యొక్క అండదండలు అనేటువంటివి సంపూర్ణంగా ఉంటాయి. కాకపోతే ఏదైనా కానీ తెర ముందు కంటే కూడా తెర వెనకాల మీరు చక్రం తిప్పగలుగుతారు. కాబట్టి అన్ని విధాలుగా యోగకాలంగా ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు మంచి పదవిని పొందుతారు. కాకపోతే ప్రధానమైనటువంటి కీలక స్థానాన్ని పార్టీలో మీరు పొందుపరుచుకుంటారని చెప్పొచ్చు. ఈ యొక్క సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా చర్మ సంబంధము, అలాగే ఇటుక, ఇనుము, మట్టితో కూడుకున్నటువంటి వ్యాపారస్తులు, వృత్తిలో ఉన్నవాళ్ళు, గ్రౌండ్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సాధారణమైనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మీరు కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకండి. అయితే మిగతా సంబంధమైన వ్యాపారాలు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హోటల్ ఇండస్ట్రీ, టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్స్, FMCG, సూపర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, C&F ఏజెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే రోడ్ సైడ్ వెండర్సు, పండ్ల వ్యాపారస్తులు, తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, దైవ సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ యొక్క సంబంధించినటువంటి మార్చి 15 తారీఖు నుంచి మే 31 వరకు ఆఖరి 2 నెలలు తప్ప అన్ని నెలలు కూడా అద్భుతంగా ఉంటుంది. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే ఈ సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సినీ రంగం, కళాకారులు, సినీ రంగము, టీవీ సీరియల్స్, అలాగే సోషల్ మీడియా, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కాకపోతే కింది స్థాయి వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందించకపోవడం వల్ల మీరు కొంత తప్పుదోవ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ కింది స్థాయి వాళ్ళని కాస్త జాగ్రత్తగా గమనించండి. మిగతా అన్ని విధాలుగా మంచి ఉంటుంది.
ఎక్కడైనా మోసం జరిగినా నష్టం జరిగినా కింది స్థాయి వాళ్ళతోనే ఈ యొక్క కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. రైతులు ప్రధానంగా ఈ యొక్క సంబంధించి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి రైతులు శాస్త్రీయమైనటువంటి మీకు తెలిసిన పంటలనే మీరు వేయండి. కొత్త పంటల జోలికి వెళ్ళకండి, ఇబ్బందులు అనేటివి కలుగుతాయి. మీరు తెలవని పంటలకి, కొత్త వాణిజ్య పంటలకి వేస్తే తెగులు పట్టి మీరు నష్టాల పాలవుతారు. దిగుబడి ఉండదు, రాబడి కూడా ఉండదు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధారణమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ఇంతకుముందు మిమ్మల్ని గౌరవించిన వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూస్తారు. అయితే కొన్ని సందర్భాలలో మీకు ప్రధానంగా మిమ్మల్ని ఉపయోగించుకోవడం కోసం మీకు గౌరవ మర్యాదలు అనేటువంటివి కల్పింపచేసి మీ ద్వారా పనులు చేయించుకుంటారు తప్ప మీకు ఉపయోగం అంటూ ఉండదు. ధనానికి లోటు ఉండదు. మీ యొక్క వాక్కుకి సమానమైనటువంటి గౌరవ మర్యాదలు అనేటువంటివి ఉంటాయి. వివాహం కాని ఆడవాళ్ళకి, సంతానం కాని వాళ్ళకి సంతానం కలుగుతుంది. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగినులకి సాధారణమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే కూడా ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే ఈ 2026వ సంవత్సరంలో ఒక కొత్త శకానికి నాంది పలకబోతున్నాం. మా ఆధ్వర్యంలో సంకల్ప మందిర్ అని చెప్పి ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. ధర్మ సందేహము, జ్యోతిషపరంగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలకి సమాధానాలు మీ ముంగిట చేరబోతున్నాయి. కాబట్టి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ 2026వ సంవత్సరం కూడా దైవానుగ్రహం అన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి కావాలి. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినం రోజున సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో సభ్యులుగా చేరదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. వివాహం కాని వాళ్ళకి, దాంపత్య సమస్యలకి, ఆర్థిక సంబంధించినటువంటి దోషాల నివారణకి లక్ష్మీ హోమాలు, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయం, శత్రుబాధ, కోర్టు సమస్యల నివారణకి సంబంధించి సుదర్శన హోమం, ఇలా 21 హోమాలు మీ గోత్రనామాలతో ప్రతి నెల జరిపించి మీకు వీడియోలు పంపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మీ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి జీవితంలో ఎలా ఉండబోతుంది, ఏ నెలల్లో ఎలా ఉండబోతుంది, అలాగే ప్రధానంగా ఉద్యోగ సంబంధంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అనగా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు మధ్యకాలము, అలాగే ఏప్రిల్ 14 నుంచి మే 14వ తారీఖు ఉన్నటువంటి కాలము, మరియు ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 16 ఉన్నటువంటి మధ్యకాలము చాలా అనుకూలము. నిరుద్యోగస్తులకి ఉద్యోగం, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, లేదా వేరే సంస్థల్లో గనక ప్రయత్నం చేస్తే మంచి శాలరీతో, ప్యాకేజ్తో కూడుకున్నటువంటి ఉద్యోగాలు లభించి తీరుతాయి. H1B వీసాలు ఈ సమయంలో మీకు ఆమోదం పొందుతాయని చెప్పవచ్చు. మిగతా సమయాల్లో కనుక ప్రయత్నం చేస్తే మీకు కాస్త అడ్డంకులు, కష్టాలు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు సంపూర్ణంగా అనుగ్రహం ఉంటుంది. అనేక సందర్భాల్లో సహాయ సహకారాలు అంది ఆనందకరమైన జీవితం, రాని బాకీలు వసూలవుతాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధంగా కొంత ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదురవుతాయి. మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది. గృహంలో సమస్యలు వస్తాయి. ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అంత అనుకూలంగా ఉండదు. వృధా కాలయాపన జరుగుతుంది. సంతానపరంగా నష్టాలు, కష్టాలు, సమస్యలు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. మే నుంచి జూన్ 19వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అత్యుత్సాహంతో మీరు అన్ని విధాలుగా ఉన్నటువంటి సమస్యని పరిష్కరించుకోగలుగుతారు. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఉన్న కాలం భాగస్వాములతో విభేదాలు, దాంపత్య సమస్యలు, అలాగే ఎవరితో కలిసి పనిచేసిన వాళ్ళతో సమస్యలు, ప్రేమికుల మధ్య ప్రపంచాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. ప్రతిదానికి కోపము, అసహనం ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు ఉన్నటువంటి కాలం ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా నష్టములు అంటే ఆర్థికమే ధనపరంగానే కాదు, అన్ని విధాలుగా నష్టాలు అనేటువంటివి ఈ సమయంలో ఉంటాయి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు ఉన్న కాలము ప్రభుత్వపరమైనటువంటి దండనలు, పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. కోర్టు కేసులు, ఇతరత్ర ఆస్తి తగాదాల్లో తలదూర్చే అవకాశం ఉంటుంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం ప్రధానంగా మీకు అసహనం పెరిగిపోతుంది, కోపతాపాలు పెరుగుతాయి. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీరు భరించలేని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క
తులారాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఉంటాయి కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. ఇటు దైవానుగ్రహం కోసం 2026 సంవత్సరం 12 నెలల పాటు మీకు గోత్రనామాదులతో సర్వదోష నివారణ పూజలు హోమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు మీకు కలిగినటువంటి సమస్యల పరిష్కారం కోసం గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఈ విధంగా ఒక 3 సప్తాహాలు చేయండి, తప్పకుండా సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ఇంకా మీకు పరిష్కారం లభించలేదు అంటే దగ్గరలోని మంచి ఉపాసన పరులైన జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు పాటించండి. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి పరిహారాలు ఈ చెప్పినటువంటి సూచనలు పాటించడం ద్వారా సంపూర్ణంగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. 2026 సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా తెలిసిందే, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శనిదోష ప్రభావం ఈ సంవత్సరం అంతా ఉంటుంది. మొత్తం ఇబ్బందులైనా కాదండి, శని కూడా మీకు కొంత యోగించబోతున్నాడు. అంతేకాకుండా ప్రధానంగా గురువు యొక్క అనుగ్రహం కూడా కొంత ఉండబోతుంది. కాబట్టి గ్రహాలు చాలా విచిత్రంగా ఈ ధనుస్సు రాశి వారితో దోబూచులాడబోతున్నాయి. కాబట్టి ఏ ఏ సమయంలో బాగుంటుంది, ఆ సమయంలో సంబంధించినటువంటి పరిస్థితులని మనం కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. జూలై 26వ తారీఖు వరకు శని మీనరాశిలో సంచారం చేస్తూ అర్ధాష్టమ శని ప్రభావం. ఈ యొక్క అర్ధాష్టమ శని దోష ప్రభావంలో ఏం జరగబోతుంది? ప్రధానంగా రుణాలు పెరగవచ్చు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా మీకే మానసికంగా దేనికి కూడా ఉత్సాహం చూపలేకపోతారు, బద్ధకం పెరుగుతుంది. ఇక్కడ ఈ లక్షణాలు చెప్పిన వాటన్నిటినీ కూడా తొలగి మీకు మంచి జరగాలంటే మీరు కష్టపడాలి. శని చెప్తున్నటువంటిది, అయ్యా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళందరూ కష్టపడండి, నిజాయితీ నమ్ముకోండి, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా మీకు శని ఇచ్చేటువంటి తోడ్పాటు మీకు యోగం ఉంటుంది. ఇవి మర్చిపోయారా, మీరు చాలా మటుకు ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఇక గురువు గారి దగ్గరకు వద్దాం. గురువు ప్రధానంగా మార్చి 14వ తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలో వక్రీకరించి ఉంటాడు. ఇక్కడ ప్రధానంగా షష్టమ భావఫలం కాబట్టి మొదటి 2.5 నెలలు ధనానికి ఇబ్బందులుంటాయి, గృహంలో ప్రశాంతత ఉండదు, రుణ బాధలుంటాయి, ఎదుటి వాళ్లతో అకారణంగా పెద్దలతో, కుటుంబ పెద్దలతో మీకు చిక్కులు సమస్యలు ఎదురవుతాయి, వాళ్లతో విరోధాలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సంయమనం పాటించండి. సమయం మనది కానప్పుడు తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఇక్కడ శని అర్ధాష్టమ శని దోషాన్ని కలగచేస్తున్నా ఇక్కడ కొంత వెసులుబాటు రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు మీకు కలగచేస్తున్నాడు. కాబట్టి గురువు అనుకూలంగా ఉంటున్నాడు. మొదటి 2.5 నెలల్లో పడినటువంటి కష్టానికి కొంత ఉపశమనం అనేటువంటిది గురువు గారు అందించబోతున్నారు. కానీ ఇక్కడే విచిత్రం చోటు చేసుకోబోతుంది. జూలై 26 నుంచి శని వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు. ఈ కారణం చేత గురువు గారు అప్పటి వరకు యోగించుండి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అష్టమ రాశిలో 5 నెలల పాటు ఉంటాడు. ఇక్కడే మీరు కష్టపడేదల్లా జూన్ నెల, జూలై 26వ తారీఖు వరకు మీరు భరించలేరు ఆ కష్టాన్ని, నష్టాన్ని. చాలా సమస్యలు. 1 నెల 26 రోజులు అంటే దాదాపు 56 రోజులు, ఇక సరి సమానంగా 2 నెలలు అనుకోండి. ఈ 2 నెలలు అర్ధాష్టమ శని దోష ప్రభావము, గురువు కూడా అష్టమ స్థాన స్థిత ప్రభావం చేత ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఆ 2 నెలలు మాత్రం ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ, లేదా ఇతరత్ర ఏదైనా కానీ మీరు అభివృద్ధి కోసం మీరు కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం కానీ, వ్యాపార విస్తరణ కానీ, ఏ పని కూడా శుభమా అంటూ మీరు చేసుకున్నారా, ఈ గ్రహాలు అనుకూలంగా లేవు. జూన్ జూలై నెల మీరు కష్టాలు పడతారు, జాగ్రత్తగా ఉండండి. ఆ తదనంతరం జూలై 26 నుంచి శని వక్రీకరించినటువంటి కారణం చేత అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా ఏం చేయబోతున్నాడు, ఆ గురువు యొక్క ఫలితాన్ని కూడా శని కాచుకుంటాడు. ఆకస్మికంగా మీకు ఎన్ని కష్టాలు వచ్చినా తెలిసిన వారి సహాయ సహకారాలు ఉండడం వల్ల ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు డిసెంబర్ 10వ తారీఖు వరకు. కాబట్టి దోబూచులాడుతున్నాయని ఒక మాట అన్నాను, ఆ ఒక్క పదానికి ఇక్కడ అన్నిటికీ మీకు సమాధానాలు దొరికి ఉండవచ్చు. కాబట్టి ధనుసు రాశి వారు ఒక రకంగా చాలా అదృష్టవంతులు. ఎందుకనంటే పూర్తిగా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా, ఒక గ్రహం బాగోలేకపోయినా ఇంకొక గ్రహం మిమ్మల్ని
చేయి పట్టి పైకి లాగుతుంది. ఇది మీకు జరిగేటువంటిది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఆఖరి 2.5 నెలలు మాత్రం మీకు అద్భుతంగా ఉంటుంది. చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో మీకు కొంత వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది. గురువు చాలా యోగించబోతున్నాడు. విదేశీ యానానికి, విదేశీ విద్యకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు మాత్రం ఈ యొక్క సంబంధించినటువంటి మొదటి 2.5 నెలలు మాత్రం చాలా కష్టపడక తప్పదండి. అంత విజయం మాత్రం అంత ఈజీగా మీకు రాదు. మీరు కష్టపడక తప్పదు. కష్టం కష్టం కష్టం. విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లల విద్య పట్ల ఈ మొదటి 2.5 నెలలు శ్రద్ధ పెట్టండి. తదనంతరం గురువు అనుకూలంగా ఉన్నాడు. ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం మార్చి 15వ తారీఖు నుంచి మే 31వ తారీఖు మధ్య రాసే పోటీ పరీక్షల్లో మీరు అద్భుతాలు చూస్తారు. ఆ తదనంతరం గురువు యోగించకపోయినా శని యోగిస్తాడు. తద్వారా విదేశీ యానం, విదేశీ విద్యకు కావాలనుకున్న చోట, కోరుకున్న విద్యా సంస్థల్లో మీ పిల్లలకి మంచి ఉత్తీర్ణత శాతంతో కూడుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఇక ఉద్యోగం అని అంటారా, ఉద్యోగం గురించి ముందు క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో గనక చూసుకున్నట్లయితే ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య మొదటి 2.5 నెలలు, సంబంధ బాంధవ్యాలు, స్నేహితుల మధ్య మొదటి 2.5 నెలలు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎవరో ఒకరు తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్ళు తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. ఆ తదనంతరం 2.5 నెలల్లో మార్చి 15వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు వివాహం కావాల్సిన అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహం జరిగి తీరుతుంది. సందేహమే లేదు. ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఆఖరి 2.5 నెలల్లో గర్భవతులు కానీ, సంతానవంతులు కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక దాంపత్య విషయానికి వచ్చేసేసరికి మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మిగతా సమయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. కొంత మీరు నమ్మకాన్ని కోల్పోకండి జీవిత భాగస్వామి దగ్గర. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక మార్చి 15 నుంచి మే 31 మధ్యలో మీరు కొత్త ప్రేమలో మీరు పడవచ్చు. కొత్త వ్యక్తులని పరిచయం అవుతారు. కొత్త ప్రేమలు మీకు చిగురుస్తాయి. ఇక సంబంధించినటువంటి ఆరోగ్య విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మొదటి 2.5 నెలల పాటు శరీరంలో నిస్సత్తువ, అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్, ఎసిడిటీ, ఇండైజెషన్, సమయానికి భోజనం చేయలేకపోవడం లాంటివి ఉంటాయి. అలాగే ఈ మొదటి 2.5 నెలల్లో మీకు అనుకోని హెరిడిటీగా వచ్చే అనారోగ్యాలు, షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటివి మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించి హెరిడిటీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మే 31వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలంగా ఉండదు. మీరు డైట్ మెయింటైన్ చేయండి. ఫుడ్ కంట్రోల్లో ఉండండి. ముఖ్యంగా జలగండములు ఎదుర్కొనే అవకాశము గోచరమవుతుంది. ఇది గమనించవచ్చు. ఇక ప్రధానంగా విదేశీయానం మాత్రం మీకు ఆఖరి సంవత్సరం 2 నెలల్లో విదేశీయానం ఉండబోతుంది. సిద్ధంగా ఉండండి. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. కాబట్టి మొదటి 2.5 నెలలు ఖర్చులు పెట్టకండి. అకాలమైనటువంటి ఖర్చులు, అనివార్యమైన ఖర్చులు ఉంటాయి. కాబట్టి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సామాన్యమైనటువంటి పదవి లభించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు ఇంకా యోగదాయకంగా ఉంటుందనే ఆలోచనతో మీరు ముందడుగు వేయండి. ఆ కారణం చేత మీకు భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుంది. గొప్ప గొప్ప పదవులను ఆశించి ఉన్న డబ్బంతా నష్టపోకండి. కానీ మీరు పడ్డ కష్టం మాత్రం పెద్దల యొక్క అండదండలు మీకు ఆఖరి 2 నెలల్లో ఉంటాయని చెప్పవచ్చు. ఇక వ్యాపారానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణంగా ఉంటుంది. గొప్పగా లాభాలంటూ ఏమీ ఉండవు. వ్యాపార విస్తరణకి సమయం చూసుకొని, జాతకరీత్యా గ్రహ దశాంతర దశలు చూసుకొని నూతన వ్యాపారం ప్రారంభించా లేదా అని మంచి పండితులను సంప్రదించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. అన్ని వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం సాధారణంగా ఉంటుందని ధనుస్సు రాశి వాళ్ళు, జన్మించిన వాళ్ళు గమనించుకోవచ్చు. ఇక కళారంగంలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా సినిమా రంగం, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సోగా ఉంటుంది తప్ప గొప్పగా ధనార్జనగా అనేటువంటిది ఉండదు. కాకపోతే అవకాశాలు మాత్రం మార్చి 15 నుంచి మే 31వ తారీఖు మధ్యకాలము, ఆఖరి 2 నెలల మధ్యకాలము మంచి అనుకూలమైనటువంటి సమయాలు, గొప్ప గొప్ప అవకాశాలు, మీరు ఊహించి ఉండని అవకాశాలు మీకు లభించి మీరు బిజీగా ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి రైతులు
సాధారణమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పంటల జోలికే వెళ్ళండి. తెలియని పంటల జోలికి వెళ్ళకండి, నష్టపోతారు. ఇతరులని అనుకరించకండి. అన్ని విధాలుగా మీరు మీకు తెలిసిన పంటలనే వేసుకొని మీకు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు భవిష్యత్తులో ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా కానీ ఎలా ఉండబోతుంది, ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు చేయాలో ముందు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గృహయోగం అందుబాటులో ఉంటుంది. మార్చి 15 నుంచి మే 31 తారీఖు మధ్యకాలం కానీ, లేదా ఆఖరి 2 నెలలలో మీరు గృహస్థులు అనగా ఒక ఇంటి వారు అయ్యేటువంటి అవకాశం అవుతుంది. సొంత ఇల్లుని కలని మీరు ఆఖరి 2 నెలల్లో మీరు తీర్చుకోగలుగుతారు, అనగా 2026 ఆఖరి నెలల్లో. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశితో పాటుగా మిగతా 12 రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం 2026 సంవత్సరం దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఇటు దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక పర్వదినం రోజున పుణ్యక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలకి సంబంధించి 21 హోమాలు అనగా సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 2026 సంవత్సరం సందర్భంగా ఒక నూతన ఒరవడికి నాంది పలకబోతున్నాం. మన ఆధ్వర్యంలో సంకల్ప మందిర్ అనే వేదికగా ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. అందులో మీరు సభ్యులుగా చేరి మీరు ఉన్నట్లయితే తప్పకుండా జాతకరీత్యా ధర్మపరంగా అనేక సందేహాలను నివృత్తి చేసే వేదిక మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి వాటిని మీరు సంకల్ప మందిర్ అనే దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఇక ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. ఇక అందరూ ఎదురు చూస్తున్నటువంటిదే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధముగా ఎలా ఉండబోతుంది అనేటువంటి యొక్క విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఫిబ్రవరి 13 నుంచి మార్చి 13వ తారీఖు మధ్యకాలము, అలాగే మే 15 నుంచి జూన్ 14వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలము, మరియు సెప్టెంబర్ 17 నుంచి నవంబర్ 15 ఉన్నటువంటి మధ్యకాలం. మళ్ళీ చెప్తున్నానండి, ఫిబ్రవరి 13 నుంచి మార్చి 13, అలాగే మే 15 నుంచి జూన్ 14, సెప్టెంబర్ 17 నుంచి నవంబర్ 15 ఉన్నటువంటి మధ్యకాలంలో నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించడం, లేదా ఉన్న సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాడికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్తో కూడుకున్నటువంటి బాధ్యతలు, పదవి, అలాగే కొత్త సంస్థల్లో మారాలనుకునేటువంటి ఆ సమయం చాలా మంచిది. మిగతా సమయాలు మంచివి కావంటే ప్రయత్నం చేసి చూడండి. వచ్చినా రాదు, సాధారణంగా వచ్చినట్లయితే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ డేట్స్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక మిగతా సమయంలో ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ప్రధానంగా కుటుంబ సమస్యలు, ధనపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. మీ యొక్క వాక్ వల్ల ఇతరులు ఇబ్బందులు పడుతూ ఉండడం, తద్వారా లేని కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటిది ఉంటుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి వరకు కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలు సమృద్ధిగా ఉండడం, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండడం, మంచి అనేటువంటిది జరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, జీవితం చాలా బాగుంటుంది. ఏప్రిల్ నెల మాత్రం కుటుంబంలో కలతలు అనేటువంటివి ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు అనేటువంటివి అధికమవుతాయి, టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ప్రధానంగా జీవిత భాగస్వామి మధ్య, వ్యాపార భాగస్వాములతో లేదా ఎవరితో కలిసి పనిచేసినా వాళ్ళతో కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. మే మంత్ నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కష్టకాలము. అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. లేనిపోని అనుమానాలతో జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సంతానం కోసం ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు, ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. జూన్ 20వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని విధాలుగా మీరు పై చేయి సాధిస్తారు. శత్రువులపై మీరు విజయం పొందుతారు. కోర్టు వంటి సమస్యల్లో మీరు మంచి మీదే అధికారం, దానిగా మీదే పై చేయి సాధిస్తారని చెప్పవచ్చు. ఇక ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య విభేదాలు, అలాగే ఎవరితో కలిసి పనిచేసినా వాళ్ళతో సమస్యలు అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కోపతాపాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అన్ని విధాలుగా శారీరక, మానసిక, ఆర్థిక పరంగా, సామాజిక, సాంఘిక, కుటుంబ పరంగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం ప్రభుత్వపరమైనటువంటి పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.
రాజదండన ఉంటుంది, కోర్టు సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఏ తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తలు పాటించాలి. మీరు ఏదైనా ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా దత్త అష్టకం, కాలభైరవ అష్టక వారం రోజుకి 3 సార్లు పఠించండి. సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకా పరిష్కారం కాకపోతే దగ్గరలోనే మంచి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు తీసుకోండి. అలాగే దైవానుగ్రహం ఈ యొక్క 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి తప్పనిసరి. కాబట్టి మన ఆధ్వర్యంలో జరిగే 2026 సంవత్సరం మొత్తం కూడా జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకొని ఆనందంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుందని ఆశిస్తూ, సాధారణంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ ధనుసు రాశిలో వారు పొందుతారని తెలియజేస్తూ, తద్వారా చెప్పినటువంటి విషయాల్ని అవలోకనం చేసుకొని మంచి స్థితిగతుల్లో ఉండడానికి ప్రయత్నం చేసి మంచి భవిష్యత్తుని పొందాలని ఆకాంక్షిస్తూ సెలవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. 2026 సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఒక రకంగా కాదండి, చాలా మటుకు అదృష్టవంతులనే చెప్పవచ్చు. కారణం కూడా తెలియజేస్తాను. గ్రహాలన్నీ కూడా ఒక సందర్భంలో ఇబ్బంది పెడితే ఇంకొక సందర్భంలో యోగిస్తున్నాయి. ఏంటో అనే విధం తెలియజేసుకుందాం. ముఖ్యంగా శని తృతీయ రాశిలో సంచారం చేస్తూ జూలై 26వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. మీ యొక్క సంకల్పం నెరవేర్చుకోవడానికి రాశ్యాధిపతి అయినటువంటి శని అన్ని విధాలుగా సహాయ సహకారాలు జూలై 26వ తారీఖు వరకు ఉన్నాడు. ఆ తదనంతరం జూలై 26 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు వక్రగతి ప్రారంభం వలన ఇటు ఏలిన నాటి శని ప్రభావం ఒక 5-6 సంవత్సరాల కిందట ఏ విధంగానైతే మీకు ఇబ్బందులు కలిగాయో అవి ఏలినాటి శని ప్రభావం కూడా కొంత కుటుంబ శని ప్రభావం అనేటువంటిది ఏర్పడబోతుంది డిసెంబర్ 10వ తారీఖు వరకు, జూలై 26 నుంచి. కాబట్టి ఏమవుతుంది? మనస్సు సంతోషంగా ఉండకపోవడం, ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండడం, మీ మాటని మీరు బాగానే అనుకుంటారు కానీ అది ఎదుటి వాళ్ళకి తప్పుగా వినబడడం, తద్వారా లేనిపోని సమస్యలు అపనిందలు పడడం అనేటువంటిది ఈ ప్రభావంలో కలుగుతుంది. డబ్బులు నష్టపోతారు. కాబట్టి ఎవ్వరికి కూడా డబ్బులు ఇచ్చేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. 10 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించండి. ఇక గురువు గారు నవగ్రహాల్లో అత్యంత శుభకరుడైనటువంటి గురువు షష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మార్చి 14వ తారీఖు వరకు కూడా గురువు యోగించబోతున్నాడు. వక్రీకరించినటువంటి కారణం చేత యోగించబోతున్నాడు. కాబట్టి మొదటి 2.5 నెలలు అద్భుతంగా ఉంటుంది. తలచినటువంటి పనులు ముఖ్యంగా అన్ని విధాలుగా సాధించుకోగలుగుతారు. కాబట్టి ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, నూతన కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ మొదటి 2.5 నెలలు చాలా ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక తదనంతరం మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఇది షష్టమ గురు ప్రభావం. శని యోగిస్తున్నాడండి, కానీ గురువుగారు అడ్డుపడుతున్నారు. ఈ కారణం చేత మీకు అప్పటి వరకు కూడా మార్చి 15 లోపల అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల వల్ల పొందిన మీరు ఇతరులు మీకు ముఖం చాటేస్తారు. ముఖ్యంగా గురువు వల్ల ఏమవుతుందంటే పనులలో ఆటంకాలు వస్తాయి, ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు చేపట్టినటువంటి పని సకాలంలో పూర్తి కాక ఎదుటి వాళ్ళ వల్ల మాటలు పడేటువంటి పరిస్థితి వస్తుంది. సంతానం మూలకంగా కష్టాలు ఉంటాయి. ఇలా మీ కీర్తి ప్రతిష్టలకి మాట కలుగుతుంది. ఇలా మీకు గురువు అనుకూలంగా ఉంటాడు. ముఖ్యంగా ధనానికి ఇబ్బంది పెడతాడు. ఎక్కువ కాలం ఉండదండి. అయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు గురువు. ఈ కారణం చేత మళ్ళీ జూన్ 1 నుంచి జూలై 26వ తారీఖు వరకు శని వక్రగతిన ప్రారంభమవుతాడు కదా, జూలై 26 వరకు. కాబట్టి జూన్ 1 నుంచి శని యోగిస్తున్నాడు. అలాగే జూన్ 1 నుంచి జూలై నెల వరకు కూడా ఆ 2 నెలలు మళ్ళీ యోగిస్తున్నాడు గురువు. ఇక్కడే విచిత్రం. శని మీకు ఏలినాటి శని ప్రభావాన్ని వక్రీకరించినటువంటి ప్రభావితం ఇస్తే అక్టోబర్ 31 వరకు గురువు కాచుకొని ఉంటాడు మిమ్మల్ని. కాబట్టి ఇక్కడ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు శని యోగించకపోవడం వలన మీకు ప్రధానంగా ఏంటనంటే కష్టపడండి అని సూచిస్తుంది శని. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. ఇక తదనంతరం ఆఖరి 2.5 నెలలు ఏదైతే ఉంటుందో శని యోగిస్తాడు. శని ప్రభావము అనుకూలంగా ఉండదు. ఎప్పటి నుంచి? డిసెంబర్ 10 వరకు అనుకూలంగా ఉండదు. నవంబర్ నెల డిసెంబర్ 10వ తారీఖు వరకు,
కాబట్టి గురుశనులు కూడా మళ్ళీ యోగించరండి. ఇది చాలా గడ్డు కాలంగా చెప్పవచ్చు, మీరు తెలుసుకోవాల్సినటువంటిది. కాబట్టి మీకు ఇబ్బందల్లా ఉన్నది మకర రాశిలో జన్మించినటువంటి వారికంటే ఈ నవంబర్ నెల డిసెంబర్ 10వ తారీఖు వరకు. మిగతా అన్ని సమయాల్లో ఏదో ఒక గ్రహం మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. కష్టపడక తప్పదు, దైవాన్ని నమ్మక తప్పదు, దైవం పైన భారం వేయక తప్పదు, దైవానుగ్రహాన్ని పొందక తప్పదు. ఇది ఓవరాల్గా మీకు గ్రహాలు ఇచ్చేటువంటిది. ఇక ద్వితీయ స్థానంలో రాహువు, అలాగే కేతువు అష్టమ స్థానంలో, ఇవి కొంత అశుభ ఫలితాలు అనేటువంటివి ఇస్తాయి. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దని ఈ రాహుకేతుల ప్రభావం జాతకరీత్యా కావచ్చు, గోచారరీత్యా కావచ్చు, ఈ రాహుకేతుల యొక్క స్థితి ప్రభావం వల్ల కొన్ని కష్ట నష్టాలు తెలియకుండా జరుగుతాయి ఈ రాహుకేతుల వల్ల. కానీ రాష్ట్రాధిపతి అయినటువంటి శని అలాగే గురువు కూడా యోగిస్తున్నటువంటి కారణం చేత చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటారు. 2026వ సంవత్సరం మొత్తంలో కూడా నవంబర్ నెల డిసెంబర్ 10వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉంటే చాలు. ఇక విద్యార్థులకి ప్రధానంగా మొదటి 2.5 నెలలు అద్భుతంగా ఉంటుంది. మీరు చదివింది మీరు చాలా గుర్తుపెట్టుకోగలుగుతారు. మీరు గుర్తుపెట్టుకున్నదే మీరు ఎగ్జామ్లో రావడం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ అన్ని చాలా బాగా చేసామని చెప్పి మీరు అతి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారా, గురువు మీకు ఇక్కడ షష్టమ స్థానంలో స్థితి మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు, ఆ సమయం పోటీ పరీక్షలకి చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఆ సమయంలో నిర్లక్ష్యం కూడదు. విద్యని నిర్లక్ష్యం చేయకండి, కష్టపడండి. రాష్ట్రాధిపతి అయిన శని అనుకూలంగా ఉన్నాడు, గురువు కూడా మీకు అనుకూలిస్తాడు. ఆ తదనంతరం ఆ ఫలితం ఏదైతే ఉంటుందో 5 నెలల పాటు మీరు అద్భుతంగా దాన్ని అనుభవిస్తారు, జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే అబౌవ్ 70% లైఫ్ ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఉన్నతమైనటువంటి విద్యలో ఉంటారు. చక్కగా కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు సీట్ లభించే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా విద్యార్థులకి వాళ్ళు తమ యొక్క విద్యని సంపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతారు. అడ్డంకులతో ఉన్న విద్య పూర్తి అయిపోతుంది అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగ విషయాల గురించి ముందు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎప్పుడు ఉద్యోగం మారాలి, నిరుద్యోగస్తులకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అనే విషయం. ఇక వివాహ సంబంధముగా చూసుకున్నట్లయితే ప్రధానంగా మొదటి 2.5 నెలల పాటు విడిపోవాలనుకున్న దంపతులకి కలుసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ప్రేమలు చిగురిస్తాయి, కొత్తగా ప్రేమికులు అవుతారు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం అవుతుంది. ఇతరుల సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. కానీ మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం బాగుండదు, జాగ్రత్త పడండి. ఇతరుల జోక్యం వలన మీరు నష్టపోతారు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక వివాహ సంబంధముగా మే 31వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్న సమయం చాలా బాగుంటుంది. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి వివాహం జరిగి తీరుతుంది. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది మాత్రం ప్రధానంగా నవంబర్ నెల డిసెంబర్ 10 ఇది చాలా గడ్డు కాలం అండి. ఈ సమయంలో మీకు అనారోగ్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రధానంగా మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్న సమయం కూడా అనారోగ్య సమస్యలు. కాబట్టి 2.5 నెలలు, 1 నెల 10 రోజులు, వెరసి 3 నెలల 25 రోజుల పాటు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నవంబర్ డిసెంబర్ 10 వరకు, అలాగే మార్చి 15 నుంచి మే 31 వరకు ఈ సమయం ఆరోగ్యానికి అనుకూలంగా ఉండదు. కొత్త అనారోగ్యాలు రావడం కానీ, హెరిడిటీగా వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ మీరు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక ఈ సంబంధించినటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీ యానానికి వెళ్ళాలనే కోరిక సంపూర్ణంగా నెరవేరబోతుంది. విదేశంలో స్థిరపడినటువంటి వాళ్ళకి H1B వీసాలు జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో సంప్రాప్తమయ్యే అవకాశం గోచరమవుతుంది. మొదటి 2.5 జనవరి, ఫిబ్రవరి నెలలు కూడా చాలా అనుకూలమే అని చెప్పవచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి 2.5 నెలలు, అలాగే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు అన్ని విధాలుగా ఏ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ మంచి అభ్యున్నతి ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. వ్యాపార విస్తరణకి కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అదృష్టము, పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉండడం వల్ల నామినేటెడ్ పోస్ట్ కానీ, ప్రభుత్వ విప్ సంబంధించినట్టు కానీ, ఏదైనా కానీ ఒక మంచి పదవిని పొందే అవకాశాలు పుష్కలంగా ఈ యొక్క సంవత్సరంలో ఉండబోతున్నాయి. మీ కోరికని, మీ కలల్ని సాకారం చేసుకొని
సంఘంలో ప్రజాదరణ పొందినటువంటి నాయకుడిగా ఎదుగుతారు ఈ 2026 సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళని చెప్పవచ్చు. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు, అలాగే నవంబర్ నెల డిసెంబర్ 10వ తారీఖు వరకు అనుకూలంగా ఉండదు. మిగతా సమయాల్లో అన్ని విధాలుగా కళారంగం అంటే సినిమా, సీరియల్స్ రంగంలో వాళ్ళు, సోషల్ మీడియా రంగంలో వాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా అద్భుతంగా ఉండబోతుంది. మంచి అభ్యున్నతి, మంచి ప్రాజెక్టులు లభిస్తాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఆశించిన దానికంటే ఎక్కువగా మీరు పోగు చేసుకోగలుగుతారని చెప్పవచ్చు. ఇక ఈ రైతులు ఏ పంట వేసినా కానీ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది, అందులో సందేహమే లేదు. కాకపోతే ఏప్రిల్ మే నెలలో దిగుబడి కాస్త తక్కువగా ఉండవచ్చు, కానీ మిగతా అన్ని నెలల్లో మీకు మంచి లాభసాటి అయినటువంటి వ్యవసాయం చేస్తారు. ఏ పంట వేసినా మీకు రాబడి, దిగుబడి చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక సంబంధించినటువంటి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సాధారణంగా ఉండేటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఫేస్ చేస్తున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే ఈ 2026 సంవత్సరం ఒక నూతన శకానికి నాంది పలకబోతున్నాం. మన ఆధ్వర్యంలో సంకల్ప మందిర్ అనే వేదికగా యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ అనేటువంటిది ప్రారంభమవుతున్నాయి. జాతకరీత్యా ఉండేటువంటి పలు సందేహాలు, ధర్మపరమైన సందేహాలకి ఎప్పుడు కూడాను మంచి వీడియోస్ మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడాను గ్రహ సంచారం అనుకూలంగా లేనప్పుడు సమస్యలు అనేటువంటివి ఉంటాయి. మీరు చేసుకునే పరిహారాలతో పాటుగా దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో 12 నెలల పాటు ఒక్కొక్క క్షేత్రంలో ఒక పర్వదినం రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు ఏవైనప్పటికీ కూడా వాటికి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా 21 హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. వీటిలో మీరు సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. దైవానుగ్రహం మీకు ఎప్పుడూ అండగా ఉండే విధంగా ఈ యొక్క సర్వదోష నివారణ పూజల, హోమాలు మీకు తోడ్పాటు అందిస్తాయి. ఇక ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎంతో సమయంగా ఎదురు చూస్తున్నటువంటిది ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధముగా ఫలితాలు. అయితే ఏ సమయంలో ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి, ఏ సమయంలో చేయకూడదు, ఏ సమయం ఉద్యోగ ప్రయత్నానికి, నిరుద్యోగస్తులకి ఉద్యోగం రావడం, అలాగే ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్ రావడం, లేదా వేరే సంస్థల్లో మంచి ప్యాకేజ్తో కూడుకున్న ఉద్యోగం రావడం ఏ సమయంలో బాగుంటుంది అని అంటే మార్చి 14వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఉన్న కాలం. అలాగే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 15 నుంచి జూలై 15 మధ్యకాలము, మరియు అక్టోబర్ 17వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చక్కగా కొత్త ఉద్యోగంలో స్థిరపడతారు, ఉన్న సంస్థల్లోనే ప్రమోషన్స్ వస్తాయి, లేదా వేరే సంస్థల్లో మంచి ప్యాకేజ్ లభిస్తుంది. వేరే సమయాల్లో ప్రయత్నించకూడదంటే ప్రయత్నించండి, కానీ కష్టములతో కూడుకున్నటువంటి జీవన విధానం, ఉద్యోగ విధానం ఉంటుంది. అలాగే ఈ చెప్పినటువంటి సమయంలో మీరు వ్యాపార విస్తరణ, మీకు ముహూర్తాలు కనుక మంచిగా ఉంటే నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు మీలో అత్యుత్సాహం పెరుగుతుంది. ఏదో కొత్త శక్తి మీలో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ దీనివలన అందరినీ చులకనగా చూడకండి, అందరితో ప్రేమపూర్వకంగా ఉండండి, మీరే గొప్ప అనే ప్రభావాన్ని తగ్గించుకోండి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31వ తారీఖు వరకు ధన నష్టం ఉంది, కుటుంబ సమస్యలు అనేకంగా ఉంటాయి, మానసికంగా ఆందోళన, చికాకులతో కూడుకున్న జీవనం ఉంటుంది, ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి ఉండదు. ఇక ఏప్రిల్ నెల మొత్తం కూడా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి, మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడతారని చెప్పవచ్చు. మే 1వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం మాత్రం వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి, కుటుంబంలో, గృహంలో చికాకులు, ఏదైనా కానీ గృహాన్ని వీడనాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక జూన్ 20వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలము మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది, వృధా కాలయాపన చేస్తారు, ఏ పని ఎందుకు కూడా ఆసక్తి ఉండదు. ముఖ్యంగా సంతానం పట్ల
విముఖత, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయని చెప్పొచ్చు. ఇక ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు ఉన్నటువంటి కాలం మాత్రం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రయత్నంలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసి ఆ యొక్క పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు. మిత్రుల మధ్య, అలాగే తెలిసినటువంటి వారి వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకొని లౌక్యంతో వ్యవహరించండి. నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు కూడా ఆరోగ్య సంబంధంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. జ్వర సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అలాగే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ చెప్పినటువంటి విషయాలని మీరు పూర్తిగా ఆకలింపు చేసుకొని తదనుగుణంగా మీరు మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీకు సందేహాలు ఉంటే దగ్గరలోని మంచి పండితులను సంప్రదించి మీ జాతకాన్ని చూపించుకొని పరిహారాలు పాటించండి. అలాగే దైవానుగ్రహం అందరికీ కావాలి అని అనుకుంటే మన ఆధ్వర్యంలో 2026 సంవత్సరం 12 నెలల పాటు జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క మకర రాశి వారికి సాధారణం కంటే అబౌవ్ 70% వరకు కూడాను చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. 2026వ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించినట్లయితే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సంపూర్ణముగా ఈ సంవత్సరం అంతా కూడా ఏలిన నాడి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే ఎప్పుడు కష్టాలేనా? చాలామంది ఊహించుకుంటుంటారు, కష్టాలేనా, ఇంక ఏమి ఉండవా, గురుగ్రహాలు అనుగ్రహించబోతున్నారు. అయితే ప్రధానంగా మనకు గ్రహాలు ఏం చేయబోతున్నాయి, ఏం చెప్పబోతున్నాయి, ఆ గ్రహాల వలన వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఎప్పుడు పరిహారాన్ని కాదండి, మనం సంస్థాగతంగా, మన వ్యక్తిగతంగా మనం కొన్ని మార్పులు చేర్పులు మన జీవన విధానంలో చేసుకోవాలి. అప్పుడు గ్రహాలు మనకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతాయి. అంటే ఈ శని ఏలినాటి శని ప్రభావాన్ని సూచిస్తూ ఉన్నటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఒక్కడే చెప్తున్నాడు, నిజాయితీగా ఉండండి, మోసం చెయ్యకండి, కష్టపడండి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదేదో అవుతాము అనే ఆలోచన పెట్టుకోకుండా నిలబడి మీ మనస్సు చెప్పిన విధంగా కష్టపడండి, తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఈ శని అంత ఇబ్బంది ఏం పెట్టడండి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి. కొంతవరకు పాజిటివ్గానే ఇస్తాడు, కానీ ఎప్పుడు నిజాయితీ, కష్టము, దైవాన్ని నమ్మి దైవానికి లోబడి జీవనం చేసినప్పుడు. ఇక గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తూ వక్రగతి ప్రభావం చేత ఈ సంబంధించినటువంటి చతుర్థ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. ఇక్కడ గమనించాలి, మార్చి 14వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలము కాదు. ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి. కష్టములు ఉంటాయి, ఇంట్లో కంటే ఎక్కువగా బయట ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇంట్లో పెద్దలని గౌరవ మర్యాదలతో కాపాడుకోండి, వాళ్ళతో మంచిగా వ్యవహరించండి. ముఖ్యంగా తల్లిగారి ఆశీర్వచనం ఈ మార్చి 14వ తారీఖు వరకు ఎక్కడికి వెళ్ళినా తల్లిగారి ఆశీర్వచనం, లేదా తల్లితో సమానమైన వారి ఆశీర్వచనం, లేదా తల్లిగారు లేకపోతే తల్లిగారి ఫోటోకి దండం పెట్టి మీ యొక్క సంకల్పం చెప్పుకొని బయట వెళ్ళండి. అసలు ఈ యొక్క గురువు ఇచ్చేటువంటి అశుభ ఫలితం అంతా పోతుంది. కనీసం దైవానికైనా, మీరు నమ్మిన దైవానికైనా నమ్మి నమస్కారం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని వెళ్ళండి. ఇక మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు గురువు గారు చాలా శుభస్థితుల్లో ఉంటున్నారు. అద్భుతం, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు ఈ మొదటి 2.5 నెలలు ఏదైతే పనులలో కష్టపడతారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం, కష్టపడే తత్వాన్ని శని ఇస్తూ కొన్ని ఆటంకాలు గురువు మొదటి 2.5 నెలల్లో కలిగించిన ఆ తర్వాత 2.5 నెలలు మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు అద్భుతంగా ఉండబోతుంది. సందేహమే లేదు. మీరు ఏమాత్రం కూడా మీ అంచనా మించి ఎక్కువగా మీరు లాభసాటిలో ఉంటారని చెప్పవచ్చు. అయితే వచ్చిన చిక్కల్లా జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయమే అనుకూలము లేదు. గురువుగారు షష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఇక్కడ మీకు పేరు ప్రతిష్టలు, అనగా మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు పేరు ప్రతిష్టలు, ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరిని అడిగితే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటుంటారు కదా, ఆ డబ్బుల్ని మీరు
ఇక్కడ మీరు ఈ సమయంలో రాబట్టుకోలేకపోతారు. ఇది మీకు రాని బాకీలుగా ఉండిపోతాయి. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఒకటికి 100 సార్లు, నేను 10 సార్లు అని చెప్పట్లేదు. 100 సార్లు ఆలోచించి మీ డబ్బుని ఎదుటి వాళ్ళకి ఇవ్వండి. కనీసము ఈ జూన్ 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు గురువుగారు ఇక్కడ సంచారం చేస్తున్నటువంటి సమయంలో వచ్చే నష్టాలని చాలా మటుకు తగ్గించుకోగలుగుతారు. ఏ పని చేసినా ఆ సమయంలో ఇటు ఏలినాటి శని ప్రభావం ఉండడం, గురువు షష్టమ స్థానంలో ఉండడం, ఇది ఏమాత్రం కూడా అనుకూలంగా ఉండదు. ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందా? నవంబర్, డిసెంబర్ నెలల్లో గురువు గారు సింహరాశిలో సంచారం చేస్తుంటారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే మార్చి 15 నుంచి మే 31, నవంబర్, డిసెంబర్ 4.5 నెలలు చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి 2.5 నెలలు కొద్ది కష్టం, కానీ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఈ యొక్క జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతువు, ఇది మీకు తెలియని కష్ట నష్టాలను కలిగించే గ్రహాలే ఇవి. దీనివల్ల పెద్దగా ఇబ్బందులు అంటూ ఉండవు. కాకపోతే జాగ్రత్తలు పాటించమని మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీ జాతక చక్రం ద్వారా మీ గోచార రీత్యా మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే సాధారణంగానే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మొదటి 2.5 నెలలు చాలా కష్టపడండి, సందేహం లేదు. ఎందుకు చెప్తున్నానంటే మొదటి 2.5 నెలలు బాగా కష్టపడితే ఆ యొక్క మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు అకాడమిక్ ఇయర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటన్నిటిలో గురువుగారు మీకు సహకారం అందిస్తూ మిమ్మల్ని ఉన్నత స్థానంలోకి నిలబెడతారు. ఇక్కడ గురువు యోగిస్తేటండి జలరాశిలో సంచారం చేస్తూ మీకు విదేశీయానానికి అనుకూలంగా ఉండబోతున్నాడు. అంటే గురువు పాపి అవ్వాలి మే 31వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు. అయితే విదేశీయానం ఒకప్పటి కాలానికి అది పాపత్వం, కానీ ఈ కాలంలో అది యోగం. కాబట్టి ఆ పాపత్వమే మీకు విదేశీయానాన్ని కలిగింపచేస్తూ యోగంగా మార్చబోతున్నాడు గురువు. కాబట్టి విద్యార్థులకు మాత్రం ఒక వరంగానే చెప్పవచ్చు. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి, ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి H1B వీసాలు జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్య కాలంలో లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక వివాహ సంబంధమైనటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఆఖరి 2.5 నెలలు, ఏప్రిల్, మే నెలలు, దాదాపుగా 4-5 నెలల పాటు వివాహానికి అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఖచ్చితంగా అవివాహితులైన స్త్రీ పురుషులు వివాహవంతులవుతారు, దాంపత్యంలో ఉంటారని చెప్పవచ్చు. ఇక దాంపత్య విషయానికి వచ్చేసరికి మొదటి 2.5 నెలలు, అలాగే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలలు దంపతుల మధ్య ప్రపంచాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. విడిపోయిన దంపతులు, విడిపోయిన ప్రేమికులు మళ్ళీ ఏప్రిల్, మే నెలలో, నవంబర్, డిసెంబర్ నెలలో కలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ నెలలో కూడా కొత్త ప్రేమలు చిగురించి కొత్త వాళ్ళు పరిచయమై జీవితంలో కొత్త వ్యక్తులు జీవితంలో ప్రవేశిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక సంబంధించినటువంటి సంతానాన్ని గురించి కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్, మే నెలలో మరియు నవంబర్, డిసెంబర్ నెలలో ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు సంతానవంతులు అవుతారు, సందేహమే లేదు. సంతానం కలుగుతుంది. ఇక మొదటి 2.5 నెలలు అలాగే జాగ్రత్తలు పాటించండి. సంతానపరంగా కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. డాక్టర్లని సంప్రదించి సలహాలు పాటించండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి 14 వరకు డాక్టర్లని సంప్రదించండి. ఇక విదేశీయానం మాత్రం ఖచ్చితంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ఇక రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు డబ్బులు ఖర్చు పెట్టి పదవుల కోసం ఎక్కువగా మీరు ఆరాటపడకండి. ఈ సంవత్సరం సో అన్నట్టుగానే ఉంటుంది. కానీ భవిష్యత్తులో వచ్చే 2027లో మీరు పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీరు మంచి పదవిని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇప్పుడు మాత్రం అనుకూలంగా లేదు. కాబట్టి ప్రజాదరణ పొందే మంచి పనులు చేయండి. పెద్దలని తరచూ సంప్రదిస్తూ విషయాల్ని మీరు ప్రస్తావించుకోండి. ఇంతవరకు మీరు కాలయాపన చేయండి తప్ప మీ దగ్గర ఉన్న డబ్బులు, ఆస్తులు అమ్మి ఏదో పదవి వస్తుంది గ్యారంటీగాని మాత్రం ఆశపడి భంగపడకండి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఏ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కాబట్టి కొత్తగా వ్యాపార విస్తరణ, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం లాంటివి చేయకండి. మరీ తప్పదు అనుకున్న పరిస్థితుల్లో మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు, నవంబర్, డిసెంబర్ నెలల కాలంలో వ్యాపారాన్ని ప్రారంభించుకోండి. అనుకూలంగా ఉంటుంది. గ్రహాలు కూడా అనుకూలించి ఆశీర్వదిస్తాయి. మీరు పైకి ఎదగడానికి గ్రహాలు కూడా తోడ్పడతాయి. అలాగే ఇక్కడ వ్యాపారం మాత్రం సాధారణంగానే ఉంటుంది. కాబట్టి అతిగా పెట్టుబడులు పెట్టకండి. ఇక ఈ యొక్క
కుంభరాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యమమైనటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీ పక్కన మీ పంచన చేరి మీ యొక్క అభిమానాన్ని ప్రేమను పొంది మీకు తెలియకుండా గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు. మీకు వచ్చే అవకాశాన్ని కూడా వేరే వాళ్ళకి దాటవేసే అవకాశం మీరు నమ్మిన వాళ్ళల్లోనే ఈ కళారంగం అనగా సినిమా, సీరియల్స్ రంగము, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నీ కూడా మీ సొంత వ్యక్తులో లేదా మీరే వాటిని మేనేజ్ చేసుకునే అవకాశాన్ని పెట్టుకోండి. ఇతరుల మీద ఆధారపడకండి. సాధారణమైనటువంటి ఫలితములే ఈ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటాయి. ముఖ్యంగా ధనం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి, మీ డబ్బుని వృధాగా పోనిచ్చుకోకండి. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఈ రైతులు దిగుబడి అంతంత మాత్రమే, రాబడి అంతంత మాత్రమేగానే ఉంటుంది. కాబట్టి తెలియని పంటల జోలికి వెళ్ళకండి. కొత్త కొత్త పంటలతో ప్రయోగాలు చేయకండి. మొదటికే మోసం వస్తుంది. తెలిసిన పంటల్నే, సాంప్రదాయక శాస్త్రీయమైన పంటల్నే మీరు వేసుకోండి. కనీసం నష్టమైనా పడకుండా కొద్దిపాటి లాభంతోనైనా జీవిస్తారు. లేకపోతే ఆశకి పోతే ఇంకేదో జరిగినట్టుగా ఉంటుంది. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే కూడా ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం, మీ యొక్క నడుస్తున్నటువంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు అంటే జాతకరీత్యా నడిచే గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్య పండితులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే ఇక ఈ 2026 సంవత్సరంలో మనం ఒక నూతన శకానికి ప్రారంభించబోతున్నాం. సంకల్ప మందిర్ అనే వేదికగా యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ అనేటువంటిది ప్రారంభిస్తున్నాం. దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సభ్యులుగా మీరు చేరవచ్చు. తద్వారా ప్రతి మంచి ధర్మ విషయాలు, అలాగే జ్యోతిషపరంగా ప్రతిదీ కూడా ఏ రోజు ఏ మంచిది అని చెప్పి మొట్టమొదటిగా మీకు దాని ద్వారా మీకు పొందడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ప్రధానంగా జాతకరీత్యా ఈ కుంభరాశితో పాటుగా మిగతా 12 రాశుల వారికి కూడా సాధారణంగా సమస్యలు అనేటువంటి అధికంగా ఉండబోతున్నాయి. అందరికీ కూడా గొప్పగా ఉండకపోవచ్చు. ఈ సందర్భంగా దైవానుగ్రహమే తప్పనిసరి. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకై, సంబంధించి కోర్టు సమస్యలు, శత్రుబాధ నివారణకై దాదాపుగా 21 రకాల హోమాలు, మృత్యుంజయం, నవగ్రహం, సుదర్శనం, సుబ్రహ్మణ్యం, దత్తాత్రేయం, కాలభైరం, ఇలా వివాహ సంబంధం, సంతాన సంబంధంగా 21 రకాల హోమాలు మీ గోతనామాదులతో జరిపించి మీకు వీడియోలు పంపించడం జరుగుతుంది. ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినం రోజున జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకుని సభ్యులుగా చేరవచ్చు. ఇక ఎంతోమంది ఎదురు చూసేటువంటి సందర్భం ఉద్యోగ విషయంలో. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉద్యోగ సంబంధంగా ఏ సమయంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, ఏ సమయంలో ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ప్యాకేజీలు బాగుంటాయి, లేదా ఏ సమయంలో మనం ప్రయత్నిస్తే కొత్త సంస్థల్లో మంచి ప్యాకేజీతో మనకు ఉద్యోగం లభిస్తుంది అనేది తెలియచేస్తాను. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ 14 నుంచి మే 14వ తారీఖు వరకు ఉన్న సమయం, అలాగే జూలై 16 నుంచి ఆగస్టు 16 తారీఖు వరకు ఉన్నటువంటి సమయం, అలాగే నవంబర్ 16 నుంచి ఈ డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయం చాలా మంచి సమయము. కాబట్టి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి ఈ సమయంలో మీరు నిరుద్యోగస్తులు, ఉద్యోగస్తులు, కొత్త సంస్థలో ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు ప్రయత్నించవచ్చు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు అకాలమైనటువంటి ప్రయాణాలు, కష్ట నష్టాలు, డబ్బులు ఖర్చు ఎక్కువగా ఉండడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, మానసికమైన ఆందోళన అధికంగా ఉంటుంది. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా ప్రధానంగా మిమ్మల్ని మించిన వారు లేరు, మీకు పొందిన విజయాల్ని పట్ల మీరు గర్వంగా ఉండే అవకాశం, తద్వారా కొంతమందిని మనసుని గెలుచుకోలేకపోతారు, తద్వారా మీరు చెడ్డవారిగా గుర్తింపబడతారు. కాబట్టి చులకనగా అందరినీ చూస్తారు. కాబట్టి ఆ స్వభావం నుంచి బయటపడి అందరినీ ప్రేమగా పలకరించండి. ఏప్రిల్ నెల మొత్తం కూడా కుటుంబ పరంగా తగాదాలు, మానసిక ఆందోళన, డబ్బులు ఖర్చు అవ్వడం, ఎడమకంటికి ఇబ్బందులు అనేటివి కలుగుతాయి. ఇక మే 1వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఉన్న మధ్యకాలం చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని విధాలుగా నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. మీకున్నటువంటి సమస్యలకి అనేక మంది మీకు సహాయ సహకారాలు అందించి సమస్యని పరిష్కారం చేస్తారు. ఆనందదాయకంగా జీవితం గడుస్తుందని చెప్పవచ్చు. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. అలాగే వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ ఎవరికి చెప్పుకోలేని బాధతో మీరు సతమతమయ్యే అవకాశం ఈ మధ్యకాలంలో ఉంటుంది. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు ఉన్నటువంటి కాలం ప్రధానంగా సంతానపరంగా ఇబ్బందులు, సమస్యలు, ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి. మానసికంగా వృధా కాలయాపన చేస్తుంటారు. ఏ పని ఎందుకు కూడా శ్రద్ధ ఉండదు. ప్రతిదీ కూడాను
పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని విషయాల్లో మీదే పైచేయిగా సాధిస్తారు, శత్రువులపై విజయం సాధిస్తారు, కోర్టు కేసులు వంటి తగాదాల్లో మీదే అనుకూలంగా తీర్పు అనేటువంటిది వస్తుంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, దాంపత్య విభేదాలు, ప్రేమికుల మధ్య విభేదాలు, తెలిసిన వారి మధ్య విభేదాలు, అలాగే బాంధవ్యాలు సంబంధాలు కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి లౌక్యంతో వ్యవహరించి తదనుగుణంగా అందరినీ కలుపుకోయే తత్వాన్ని మీరు ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక చూశారు కదా, ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఏ విధంగానైతే ఉంటుంది. కాబట్టి సాధారణం కంటే దిగువ స్థాయి ఫలితాలు అనేటువంటి పొందుతారు. కాబట్టి జాగ్రత్త పడండి, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. మీరు ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందు ప్రయాణం చేయండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అన్ని సహాయ సహకారాలు అందిస్తారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ జీవితానికి మీరే శాసనకర్తగా ఉండి మీరు ప్రయాణం చేయండి. తప్పకుండా చాలా మటుకు ప్రశాంతంగా ఉంటారు, విజయాన్ని సాధిస్తారు. అన్ని విధాలుగా మీరు విజయం పొందాలని కాంక్షిస్తూ మీకు దైవానుగ్రహం తోడుండాలి. ఆ దైవానుగ్రహం తోడుండడం కోసమే సంవత్సరం పాటు సర్వదోష నివారణ పూజలు మీ గోత్రనామాలతో జరిపించడం జరుగుతుంది. స్క్రీన్పై కనిపిస్తే నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఏదైనా సందర్భంగా వచ్చినప్పుడు దగ్గరలోనే మంచి జ్యోతిష పండితుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితంలో ఉంటారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. 2026వ సంవత్సరంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది మనకందరికీ తెలిసిందే. ఎప్పుడు కూడా మీనరాశిలో గత సంవత్సరం అంతా కష్టాలున్నాయి, ఇప్పుడు కూడా కష్టాలే ఉంటాయా? కాదండి, యోగాలు కూడా ఉండబోతున్నాయి. ఎందుకనంటే చాలామందికి పరిచయమే ఈ మీనరాశి వారికి గత సంవత్సరం మార్చి నుంచి 29వ తారీఖు నుంచి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. అంటే జన్మశని ప్రభావం. గత 3.5 సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మీనరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం అనగా జన్మశని ప్రభావం ఉంటుంది. కాబట్టి అలవాటైన ప్రకారం ప్రతి విషయంలో కూడా మీరు ఆత్మవిశ్వాసంతో మీ కష్టాన్ని మీరు నమ్ముకొని నిజాయితీగా ఉండండి. ఈ శని ప్రభావం చాలా మటుకు దుష్ప్రభావం తగ్గుతుంది. ఇక గురువు గారు ప్రధానంగా మిథున రాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మార్చి 14వ తారీఖు వరకు ఉంటాడు. తృతీయ రాశి ఫలాలు కూడా అందజేస్తాడు. ఏలినాడు శని ప్రభావము, గురువు అనుకూలంగా లేకపోవడం, కష్ట నష్టాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మీరు దాచిపెట్టుకున్న సొమ్ము, సంపాదించుకున్న కష్టము, పేరు ఇవన్నీ కూడా ఇతరుల కోసం వాడడం వల్ల చాలా మటుకు నాశనం అవుతుంది, నష్టపోతారు. సోదర సోదరిమణులు నమ్మకస్తులే ఈ మొదటి 2.5 నెలలు 2026 సంవత్సరంలో మార్చి 14వ తారీఖు వరకు, జనవరి నుంచి కాస్త అప్రమత్తంగా ఉండండి. మాట ఇచ్చేటప్పుడు గ్యారంటీదారుగా ఉండేటప్పుడు జాగ్రత్తలు పాటించండి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇక తదనంతరం ఏలినాడు శని ప్రభావం, గురువు అర్ధాష్టమ స్థానంలో సంచారం చేస్తుండడం మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు అనుకూలముగా ఉండదు. అంటే మొదటి 2.5 నెలలు సాధారణం, మిగతా 2.5 నెలలు కష్టతరం, తరువాతనే గేమ్ చేంజ్ అయిపోతుంది. దైవానుగ్రహం మీకు అందుబాటులోకి వస్తుంది. గురువు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు 5 నెలల పాటు శుభస్థానంలో సంచరించబోతున్నాడు. కాబట్టి మొదటి 5 నెలల్ని మీకు వచ్చిన పని మీరు చేసుకోకపోవడమే. మోసానికి పాల్పడకుండా, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఈ 5 నెలల పాటు మీ కష్టాన్ని నమ్ముకొని ముందడుగు వేయండి. ఖచ్చితంగా ఈ గురువు శుభస్థానంలోకి చేరబోతున్నాడు. రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు ఈ ఏలినాడు శని ప్రభావం, జన్మశని ప్రభావాన్ని గురువు కంట్రోల్ చేస్తాడు. అద్భుతంగా ఊహించకుండానే మీకు అన్ని విషయాల్లో విజయం సంప్రాప్తమవుతుంది. ఏ సంబంధించిన ఎలిమెంట్స్లో మీరు ఆనందంగా ఉంటారో ముందు తెలియజేసుకుందాం. తర్వాత ఆఖరి 2 నెలలు కేతు స్థానం సింహరాశిలో ఉంటాడు. కాబట్టి నవంబర్, డిసెంబర్ నెల కాలంలో ఈ యొక్క సింహరాశిలో గురువు సంచారం చేస్తుంటాడు. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. డబ్బులు నష్టపోవడం, ఇతరత్ర సమస్యలు, పెద్దవాళ్లతో విరోధాలు. పెద్దవాళ్ళంటే వయసులో పెద్ద, జ్ఞానంలో పెద్ద, హోదాలో పెద్ద, అధికారంలో పెద్ద, కుటుంబంలో పెద్ద. ఇలా ఏ విధంగానైనా కానీ ఆఖరి 2 నెలల్లో ఇబ్బంది పడతారు. కాబట్టి ఏతావాత సంవత్సర కాలంలో 4.5 నెలలు కష్టతరం,
5 నెలలు చాలా ఆనందదాయకం. మొదటి 2.5 నెలలు మిశ్రమమైనటువంటి ఫలితాలుతో ఈ సంవత్సరం అంతా కూడా శుభ అశుభ మిశ్రమంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి జరగబోతుంది. విద్యార్థులకి జన్మశని ప్రభావం, గురు ప్రభావం మొదటి 5 నెలల పాటు సాధారణంగా ఉండదు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడాలి. తొందరగా జ్ఞాపక శక్తిని కోల్పోతారు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు మీ విద్యార్థులు అనగా మీ పిల్లల పట్ల, ఈ మీనరాశిలో జన్మించిన మీ పిల్లల పట్ల జాగ్రత్తలు పాటించండి. వారి వెంబడ ఉండి శ్రద్ధ తీసుకోండి. ఆషామాషి వ్యవహారం కాదండి. ఈ మొదటి 5 నెలల్లోనే అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. పోటీ పరీక్షల్లో కూడా ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి. తద్వారా వెనకబడకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ మొదటి 5 నెలలు నిరంతరం శ్రమ అనేటువంటిది కనుక చేస్తే అస్సలు అద్భుతం అండి. గురువు మీ పిల్లలకి అదృష్టం అనేది గురువు మారినందువల్ల మీరు పొందబోతుంటారు. తల్లిదండ్రులు ఇది కదా మా కష్టానికి తగ్గ ప్రతిఫలమని జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో పొందే ఫలితాలను బట్టి మీరు ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో విదేశీ యానానికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ విద్యకి అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. విదేశంలో స్థిరపడ్డటువంటి మన భారతీయులకి H1B వీసాలు కూడా జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్య కాలంలో సెలెక్ట్ అవుతారు. అందులో సందేహమే లేదు. విద్యార్థులకి చాలా బాగుంటుంది. ఆఖరి 2 నెలలు జన్మశని మరియు గురువు అనుకూలంగా లేని కారణం చేత అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు మొదటి 2.5 నెలలు, ఆఖరి 2 నెలలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. షుగర్, థైరాయిడ్, బీపీ లాంటి హెరిడిటీ సంబంధించినటువంటివి, లేదా శరీరంలో నడుము నుంచి పాదాల వరకు అచేతనంగా ఉండడం, బాగా కష్టతరంగా ఉండడం, కీళ్ళవాతంలో అనేటువంటి రావడము, నిస్సత్తుగా ఉండడము, అలాగే కాన్స్టిపేషన్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు మొదటి 2.5 నెలలు, ఆఖరి 2 నెలలు ఈ 2026 సంవత్సరంలో పొందబోతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. డాక్టర్ సలహాలు తీసుకొని మంచిగా ధైర్యంగా ఉండండి. ఇక ఉద్యోగం గురించి మనం ముందు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి వివాహము జరుగుతుంది. అవివాహితులైన స్త్రీ పురుషులు వివాహము చేసుకుంటారు. మీ సొంత ఇంటి కల నెరవేరబోతుంది. అందులో సందేహం లేదు. వీటన్నిటికీ కూడాను మంచి సమయం మాత్రం జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు. ఈ మధ్యకాలంలో మీ యొక్క జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. అది ప్రేమ రూపంలోనైనా ప్రేమికులుగా ఉండవచ్చు, లేదా వివాహ సంబంధంగా బాంధవ్యాన్ని కలుపుకుంటూ దంపతులుగా ఒకటయ్యే విధంగా అవ్వచ్చు, లేదా విడిపోయిన ప్రేమికులు మళ్ళీ ఆ సమయంలో కలుసుకుంటారు. దంపతులు కూడా కలుసుకుంటారు. పాత సంబంధాలు మళ్ళీ మెరుగుపరచబడతాయి. పాత స్నేహితులు మళ్ళీ మీ జీవితంలో ప్రవేశిస్తారు ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలంలో. ఇక సంతానం కూడా ఆ సమయంలోనే చక్కటి దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి సంతానం అవుతుంది. ఇక్కడ ప్రధానంగా గర్భవతులైనటువంటి వాళ్ళు ఆఖరి 2.5 నెలలు వైద్యుల్ని సంప్రదించాల్సిన పరిస్థితి వస్తుంది. తగు జాగ్రత్తలు గర్భవతులు ఆఖరి 2 నెలల్లో పాటించాలి. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో సంతానాన్ని పొందబోతారు. అలాగే రాజకీయ పరంగా ఉన్నటువంటి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా తెర వెనుక ప్రాధాన్యతను సంతరించుకునే పదవిలో ఉండే అవకాశం ఉండబోతుంది. ప్రత్యక్షంగా మీరు పదవి కంటే కూడా తెర వెనుక రాజకీయం నడిపే వ్యక్తిగా, తెర వెనుక సహాయ సహకారాలు అందించే వ్యక్తిగా, పార్టీ పెద్దల నుంచి మీకు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం కంటే భవిష్యత్తులో వచ్చే సంవత్సరం మీ జాతకాన్ని అనుసరించి మీరు ప్రయత్నం చేయండి. కానీ ఈ సంవత్సరం మాత్రం గోచార రీత్యా మీకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అంతగా శుభ సంకేతంగా లేదు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక వ్యాపార రంగానికి సంబంధించి చూసుకుంటే చర్మ సంబంధము, అలాగే ఇటుక, ఇసుక, ఇనుముతో సంబంధించిన వృత్తి వ్యాపారాలు, ఆటోమేటివ్ రంగంలో ఎడిబుల్ ఆయిల్స్, అలాగే గ్రౌండ్ ఆయిల్స్, పెట్రోల్, కెమికల్ లాంటివి, ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ సంవత్సరం అంతా సాధారణంగా ఉంటుంది. గొప్పగా ఉండదు. గొప్పగా ఊహించుకోకండి. ఈ యొక్క సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణ కానీ లేదా కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు మీ యొక్క జాతక చక్రాన్ని పరిశీలింప చేసుకోండి. గోచారం మాత్రం అనుకూలంగా ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి లేదు. జాతక చక్రాన్ని పరిశీలింప చేసుకొని తగు పరిహారాలు పాటించి మీరు ముందడుగు వేయవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే టిఫిన్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే ఫుడ్ సంబంధించినటువంటి FMCG,
జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, విద్యాలయాలు, విద్యా సంస్థలు నడుపుకునేటువంటి వాళ్ళు, బంగారు వ్యాపారస్తులు, రోడ్ సైడ్ పండ్ల వ్యాపారస్తులు, పికిల్స్ సంబంధించి, అలాగే తీర్థయాత్రలు, దైవ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా మొదటి 5 నెలలు అలాగే ఆఖరి 2 నెలలు అంతగా ఉండదు. కానీ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి లాభాలు చవిచూస్తారు. ఈ 5 నెలలు చాలు మీ యొక్క సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని లాభాల బాటిన నిలబెట్టడానికి, విజయుల్ని చేయడానికి, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్ని విధాలుగా సహాయంగా ఉంటుంది. ఇక కళారంగంలో ఉన్నటువంటి మీన రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. పెద్దల యొక్క అండదండలతో, పెద్దల ఆశీర్వచనం వల్ల మీరు మంచి మంచి ప్రాజెక్టులో, సిఫార్సులతో మీరు మంచి ప్రాజెక్టులో ఉంటారు. సినీ రంగము, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అవకాశాలని అందిపుచ్చుకోండి, ధనవంతులు కండి, కీర్తి ప్రతిష్టలు పొందే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది. రైతులు శాస్త్రీయమైనటువంటి పంటల జోలికే వెళ్ళండి, కొత్త కొత్త పంటల జోలికి వెళ్ళకండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు శాస్త్రీయంగా మీకు తెలిసిన పంటలు వేసుకుంటే చక్కగా ఆదాయం చాలా బాగుంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అన్ని విధాలుగా రైతులు సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు లేదండి. కుటుంబంలో గతంలో కంటే కూడా ఈ యొక్క సంవత్సరం మీ మాటకి విలువ పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే మొదటి 5 నెలలు, ఆఖరి 2 నెలలు ఎవరికీ కూడా మీరు డబ్బులు ఇవ్వకండి, అవి మీకు తిరిగి రావు. అలాగే వివాహం కాని అమ్మాయిలకి వివాహము, సంతానం కాని అమ్మాయిలకి సంతానం కలుగుతుంది, ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది. మీరు మీ శ్రమని మీరు ఇస్తూ దాని ద్వారా మీరు లాభాన్ని పొందుతారు, అది మీకు జరుగుతుంది. అందులో ఏమాత్రము సందేహించకండి. కానీ డబ్బు విషయంలో మాత్రం అందరినీ గుడ్డిగా మాత్రం నమ్మి మోసపోకండి. ఇక మనం గమనించుకున్నట్లయితే ఉద్యోగ సంబంధంగా మనం విషయాలు తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా 2026 సంవత్సరంలో ఒక కొత్త ఒరవడికి నాంది పలకబోతున్నాం. సోషల్ మీడియా రంగంలో, ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ రంగంలో సంకల్ప మందిర్ అనే నామంతో కొత్తగా మనం ప్రారంభించబోతున్నాం సోషల్ మీడియాలో. వాటిలో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జ్యోతిష్యపరంగా, ధర్మ సందేహాల పరంగా మంచి మంచి విషయాలు మీకు భవిష్యత్తులో తెలియచేయడం జరుగుతుంది. ఫాలో అవ్వడం ద్వారా మీకు అన్నీ కూడాను మంచి జరుగుతాయి, మంచి విషయాలు తెలుస్తాయని చెప్పవచ్చు. అలాగే ఈ 2026 సంవత్సరం మీనరాశితో పాటు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో 2026 సంవత్సరం 12 నెలల పాటు ఒక్కొక్క క్షేత్రంలో ఒక పర్వదినం రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి సర్వదోష నివారణ పూజల హోమాలు అంటే మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, సుబ్రహ్మణ్యం, దత్తాత్రేయం, అలాగే సుదర్శన హోమం, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలకి 21 రకాల హోమాది కార్యక్రమాలు మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అధికంగా ఉన్నాయి అనుకుంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. మీరు మరింత మెరుగైనటువంటి జీవితంలో ఉంటారని ఆశించవచ్చు. ఇక ఉద్యోగ సంబంధముగా ఏ ఏ సమయంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, ఏ ఏ సమయంలో ఉన్న సంస్థల్లోనే ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి జాబ్ ఉంటుంది, లేదా కొత్త ఉద్యోగంలో సంస్థల్లో మనం ప్రయత్నించాలంటే ఏ ఏ సమయంలో ప్రయత్నిస్తే మనకు అనుకూలంగా ఉంటుందనే విషయాల గురించి తెలియచేసుకుందాం. ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి మే 15 నుంచి జూన్ 14వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం చాలా బాగుంటుంది. అలాగే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలం చాలా బాగుంటుంది. అలాగే డిసెంబర్ 16 నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం చాలా బాగుంటుంది. అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31, అలాగే ఈ సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి 12, మే 15 నుంచి జూన్ 14, ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. అలాగే మిగతా సమయంలో పనిచేస్తే బాగుంటుందా, బాగోదా అనంటే ఆ సమయంలో ప్రయత్నిస్తే వచ్చే ఫలితము మీకు ప్రతికూలంగా ఉంటుంది, ఎక్కువగా కష్టాలు పడాల్సి వస్తుంది. పేరు ప్రఖ్యాతులు అంత తొందరగా ఈజీగా మీకు లభించవు. కాబట్టి చెప్పిన సమయంలోనే మీరు ప్రయత్నం చేసి ఆనందకరమైన ఉద్యోగ జీవితాన్ని అనుభవించండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి
ఫిబ్రవరి 22వ తారీఖు వరకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి ప్రయత్నంలో లాభసాటిగా ఉంటుంది. ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఏమాత్రం అనుకూలంగా కాదు. వృధా కాలయాపన, ఖర్చులు అధికంగా ఉంటాయి. నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి వ్యవహారాలు ఉంటాయి. ఇక ఏప్రిల్ నెలలో మీకు మిమ్మల్ని మించిన వారు లేరనే అహంకారం కావచ్చు, లేదా అతి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని అందరినీ దూరం చేస్తుంది. కాబట్టి అందరితో కలుపుకోలు తత్వంగా ఉండండి, మంచి జరుగుతుంది. ఎక్కువగా హీట్ ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తారు. ఇక మే 1 నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలం కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధర నష్టం జరుగుతుంది. ఎడమ కంటికి సంబంధించిన ఇబ్బందులు అనేటివి ఎదురవుతాయి. మీ వాక్కు వలన ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడతారు. కాబట్టి జాగ్రత్త పడండి. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మంచి జీవితాన్ని అనుభవిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతాయి. మీకు సమస్యకి సంబంధించి ఇతరుల సహాయ సహకారాలు అందడం ద్వారా మీరు అన్ని విధాలుగా మీ యొక్క కాలాన్ని వినియోగించుకోగలుగుతారు. సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఇక ఆగస్టు 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం గృహ మార్పుల్ని సూచిస్తుంది. వాహన మార్పులు సూచించబడుతున్నాయి. వాహన ప్రమాదాలు కూడా జరుగుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది, ఉద్యోగ భద్రతకి కాస్త శంకించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఎక్కువగా మీరు ఇతరులతో వాగ్వివాదాలు, ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య, తెలిసిన వారి మధ్య పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఇక సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. సంతాన మూలకంగా ఖర్చుల సమస్యలు, విభేదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి మధ్యకాలం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అలాగే కోర్టు కేసుల్లో మీదే పై చేయి సాధిస్తారు. మీకు అన్ని విధాలుగా అనుకూలంగా తీర్పు ఉంటుంది. అన్ని విధాలుగా శత్రుంజయం కలుగుతుంది. ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పొచ్చు. ఇక చూశారు కదా, ఏతావాత ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణ మిశ్రమం కంటే కూడా అధిక శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి ఆనందంగా జీవించండి. చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. అలాగే ఈ సంబంధించిన జాతకం ఇంతకన్నా విభిన్నంగా ఉంటే దగ్గరలోని మంచి పండితుల్ని మీ జాతక చక్రాన్ని పరిశీలింపచేసుకొని తగు పరిహారాలు పాటించండి. అలాగే ఈ సంబంధించినటువంటి 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి సంవత్సరం పాటు కూడా 12 నెలల పాటు మీ గోత్రనామాదులతో సర్వదోష నివారణ పూజల హోమాలన్నింటిని జరిపించి మీకు వీడియోలు పంపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమంలో తదనంతరం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమంలో మీరు సభ్యులుగా మీరు నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి చెప్పినటువంటి విధంగా మీరు ఉండడం వల్ల, ప్రయత్నాలు చేయడం వల్ల మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.